ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము మరణం అనే విషయము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏ కుటుంబంలోనైనా సరే మరణం సంభవిస్తే వారిని దేవుడు ఆదరించునుగాక. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 38వ వచనము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తునందలి ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచూ ఉన్నాము. ఒక వ్యక్తికి మరణం రావచ్చు, కానీ ఆ మరణము యేసుక్రీస్తు ప్రేమ నుండి ఎడబాపలేదు. యేసుక్రీస్తు ప్రేమ నుండి ఎడబాపలేదు. మరణము అనేటటువంటి విషయాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువు చనిపోయిన తర్వాత తన శిష్యులందరూ చాలా భయంతో ఉన్నారు. 28వ అధ్యాయము 10వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు, భయపడకుడి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా తలుపులు మూసుకొని లోపట ఉన్నారు, బయట సంచరించట్లేదు. లోపట ఉండి యేసు ప్రభు శిష్యులందరూ దుఃఖంలో, వేదనలో, కన్నీరులో ఉన్నారు. యేసు ప్రభువును చంపారు కదా అని వాళ్ళందరూ కూడా బయట తిరిగితే మమ్మల్ని కూడా చంపుతారని లోపట ఉండి వారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. కానీ చాలా భయంతో ఉన్నారు, చాలా దుఃఖంలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఒక మాట చెప్తున్నారు. మరి ఏంటంటే 28వ అధ్యాయము 1వ వచనంలో, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి మృతులలో నుండి లేచి ఉన్నాడు, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఈ వార్త, ఈ పునరుత్థాన సంగతి, ఈ పునరుత్థాన వాస్తవం వారికి చెప్పాలని దేవుడు మరియకు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారందరూ తలుపులు మూసుకొని గది లోపల ఉండి బాధపడే పరిస్థితుల్లో వారందరికీ కూడా పునరుత్థానుడై యేసు ప్రభు తిరిగి లేచి ఉన్నారు అనే వాక్యము వారికి సంగతి చెప్పండి అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా గలిలయ ప్రాంతంలో మరి కలుసుకుంటారు అని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారు మరి 7 దెయ్యములు పట్టిన మరి స్త్రీకి కూడా దేవుడు కలిసి మరి యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచి ఉన్నారు, సమాధి ఖాళీగా ఉంది, ఆయన అక్కడ లేరు, సజీవులలో ఉన్నారు ఆయన అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గలిలయలో మీరు ఆ యేసు ప్రభువును కలవబోతున్నారు, చూడబోతున్నారు అనేటటువంటి సంగతి మరి వర్తమానము పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరియ వెళ్ళి చెప్పినట్లుగా శిష్యులకు మనం చూస్తూ ఉన్నాం. 7 దెయ్యములు పట్టి యేసు ప్రభు చేత స్వస్థత పొందుకున్నటువంటి స్త్రీ కూడా వెళ్ళి శిష్యులకు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అయినను వారిలో ఒక భయము, అయినను వారిలో ఒక ఆందోళన అనేది ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, యోహాను సువార్తలో ఒక సందర్భంలో యేసు ప్రభువు మరి వారికి మరి యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో మరి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాను. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారికి సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, ఆదరణ ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారి మీద పరిశుద్ధాత్మ ఊదినట్లుగా చూస్తూ ఉన్నాం. 22వ వచనం, వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. అంటే ఆ సమయంలో వారికి, మరణ బాధలో ఉన్న వారికి పరిశుద్ధాత్మ అనేది చాలా అవసరం. పరిశుద్ధాత్మ అనే శక్తిని అనుగ్రహించినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు చూడండి, వారు యేసు ప్రభు మరణించినప్పుడు ఏమనుకున్నారంటే ఆయన ఇంకా తిరిగి మరి సమాధిలోనే ఉన్నారు, ఇంకా తిరిగి లేదు అని బాధలో ఉన్నప్పుడు వారు
మొదట ఏమిటంటే వారు చేయాల్సిన సేవకు కొంతకాలం విశ్రాంతి ఇచ్చి ఇంటిలోనే ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకా యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారు కొన్ని సందర్భాల్లో వారు మరి దిగులు చెంది మరి భయపడి మరలా మరి మనుషులకు భయపడి మరలా మరి చేపలు పట్టడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందరం. ఆ సందర్భంలో యేసు ప్రభు ప్రత్యక్షమై మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆహారం వారికి ఇచ్చినప్పుడు మరి విరిచి ఇచ్చినప్పుడు కన్నులు తెరవబడి యేసు ప్రభు గుర్తుపట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరణం అనేది మనలను కొన్ని సందర్భాల్లో దుఃఖం బాగా ఎక్కువైపోతే ఆ సందర్భాల్లో మనం ప్రార్థన చేయలేం. ఆ సందర్భాల్లో మనం దేవునితో గడపలేకపోతూ ఉన్నాం. దుఃఖం అనేది దేవునికి దూరం చేస్తుంది. అందుకని దుఃఖము విడిచిపెట్టవద్దు, ఏడవద్దు. భయం అనేది దేవునికి దూరం చేస్తుంది. అసమాధానం అనేది, కలవరం అనేది మరి దేవునికి దూరం చేస్తుంది. మరి దేవుడు అంటున్నారు, మీ హృదయములను కలవరపడనీయకుడి. యేసు ప్రభు వారు మరి గుర్తుపట్టినప్పుడు, యేసు ప్రభువుని చూచినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు వారు మహా ఆనందంతో, సంతోషంతో ఆ సాక్ష్యమును అనేకులకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత యేసు ప్రభు మరి బ్రతికి ఉన్నారు, పునరుత్థానమును గూర్చినటువంటి సాక్ష్యము వాక్యము, యేసు ప్రభు జన్మను గూర్చిన సాక్ష్యము, యేసు ప్రభు మరి సిలువను గూర్చిన సాక్ష్యము వాక్యము వారు మరి అనేకులకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సజీవుల ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత పెంతెకోస్తు పండుగ దినాన దేవుడికి వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే, మీరందరూ కనిపెట్టుడి, వాగ్దానం కొరకు కనిపెట్టుడి, ప్రార్థన చేయుడి. మన ఇంట్లో ఎవరైనా మరణించినా మన భవిష్యత్తు అంతటితో ముగిసిపోదు. ఇంకా మనకు ఒక మంచి భవిష్యత్తు ఉంది. దేవుడు ముందుకు నడిపించబోతూ ఉన్నాడు. ఆ కష్టంలో నుండి మనలను దేవుడు లేవనెత్తి, ఓదార్చి, ఆదరించి, మన గాయాలను కట్టి ముందుకు నడిపించి సంతోషభరితమైన జీవితాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. మహా ఆనందమునికి ఇవ్వబోతున్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైన జీవితంలోనికి మనలను నడిపించబోతున్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు చెప్పినట్లుగా వారందరూ ఏక మనస్సుతో, ఏకాత్మతో కలిసి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన ద్వారా వారు పొందుకున్నది ఏమిటంటే, పెంతెకోస్తు పండుగ దినాన వారందరూ కలిసి ఉన్నప్పుడంట పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె దిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు ఏడ్చే అనుభవంలో ఉన్నవారు, ఒకరోజు భయపడి ఇంటిలో మరి దాగుకొని ఉన్నవారు, ఒకరోజు వారి ముఖాల్లో వెలుగు, సంతోషం లేదు, దిగులు, కలవరం, ఆందోళనతో ఉన్నవారు ఈ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డప్పుడు పెంతెకోస్తు మరి పండుగ రోజున పరిశుద్ధాత్మ ఇచ్చిన ఉజ్జీవము ద్వారా, పరిశుద్ధాత్మ ఇచ్చిన శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి బలము ద్వారా వారు ఇళ్ల నుండి బయటికి వచ్చి వీధులలో, గ్రామాలలో, పట్టణాలలో వ్యక్తిగతంగా అనేకులకు సువార్త ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ మరణం ద్వారా వారి జీవితాలు మరి పరిచర్య ఆగిపోతుంది. దేవుని పిల్లలమని చెప్పుకోవడానికే భయపడిన వాళ్ళు ఈరోజు ధైర్యముగా మరి యేసుక్రీస్తును గూర్చి సాక్ష్యం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారు ప్రార్థన చేసినప్పుడు అనేకులను మార్చి ఉన్నాడు. అనేక హింసలు అయితే వారికి ఇంకా వచ్చినాయి, కానీ వారు తట్టుకొని నిలబడ్డారు. యేసు ప్రభు కొరకు మరి మరణించడానికి కూడా వారు సిద్ధపడి యేసుక్రీస్తు సేవలో మరణించి ఉన్నారు. హతసాక్షులయ్యారు, కానీ సేవను విడిచిపెట్టలేదు, కృంగిపోలేదు. కృంగుదల అనేది దేవునికి దూరం చేస్తుంది. కృంగుదల ఎదుగుదలకు ఆటంకముగా ఉన్నది. కృంగుదల అభివృద్ధికి ఆటంకముగా ఉన్నది. కృంగుదల మన భవిష్యత్తుకు అడ్డంగా ఉన్నది. ఆ స్థితి నుండి మనము దేవునికి ప్రార్థించి బయటకు వచ్చినట్లయితేనే ఇంకొక ప్రపంచంలోనికి, ఇంకొక భవిష్యత్తులోనికి, ఇంకొక మెట్టులోనికి ఎదగగలం. కాబట్టి చింత అనేది మరి ఎక్కువైతే, మనోవ్యాకులం అనేది ఎక్కువైపోతే అది మన ఆరోగ్యానికి కూడా ప్రమాదం, ఆత్మీయ జీవితానికి కూడా ప్రమాదం. దుఃఖం ఎక్కువైతే ప్రార్థన చేయలేం. దుఃఖం ఎక్కువైతే దేవుని మీద నిరీక్షణ ఉండదు. దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, నిరీక్షణ కలిగిన వారిగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. చనిపోయిన వారు మరలా యేసుక్రీస్తు మరణించి పునరుత్థానుడై తిరిగి లేచిన ప్రకారముగా అనేకులు లేవబోతున్నారనేటువంటి నిరీక్షణతో మనం ఉన్నట్లయితే, అనే నమ్మకంతో, విశ్వాసంతో మనం ఉన్నట్లయితే క్రీస్తునందు మృతులైన ప్రతి ఒక్కరు కూడా లేవబోతూ ఉన్నారు. ఏ కుటుంబం అయితే మరణము సంభవించి దుఃఖంలో, వేదనలో ఉన్న ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక, మీ కన్నీటిని తుడుచునుగాక, మీ వేదనలను తొలగించి మరి
వాడిపోయిన మీ ముఖాలు, చిన్నబోయిన మీ ముఖాలు, దుఃఖంతో నింపబడిన మీ హృదయంలోనికి గొప్ప మహా సంతోషము, నెమ్మది, సమాధానం కలుగునుగాక. దేవుడు మీకు మంచి భవిష్యత్తును ఇచ్చునుగాక. దేవుడు మిమ్మల్ని ఇంకా అభివృద్ధి చేయనుగాక. క్రీస్తు అనేవారు దేవుడు మీ హృదయాల్లో ఉంటే, మీ ఇంటిలోనికి వచ్చినట్లయితే మీకు మహా ఆనందం కలుగుతుంది, మీకు సమాధానం కలుగుతుంది. ఆయన వాక్యము మీరు విన్నట్లయితే, వాక్య ప్రకారం జీవించినట్లయితే, ఆయన అభిషేకమును పొందుకున్నట్లయితే మీకు సమాధానం కలుగుతుంది. ఆయన అభిషేకం ఎలా దొరుకుతుంది? అభిషేకం పొందుకోవాలంటే ఆయన రక్షణను పొందుకోవాలి. ఆయన రక్షణను పొందుకోవాలంటే ఆయన రక్షణ ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి నీళ్లు విడిచి ఆయన బాప్తిస్మం పొందుకొని ఆయన రక్తంలో కడగబడాలి. ఆ రక్షణ పొందిన తర్వాత ఆ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుండగా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. అప్పుడు సరిగ్గా మీరు ఆదరించబడతారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆదరించి శక్తిమంతులుగా మిమ్మల్ని నడిపిస్తాడు. అప్పుడు ఏ పరిస్థితులైనా మీరు తట్టుకొని నిలబడగలరు. ఏదైనా మీరు చేయగలరు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్ముడు అనేవాడు ఒక శక్తిమంతుడు. పరిశుద్ధాత్మలో జ్ఞానం ఉంది, పరిశుద్ధాత్మలో వివేచన ఉంది, పరిశుద్ధాత్మలో మరి మహా సంతోషం అనేది ఉంది. మనం ఎందుకు హ్యాపీగా ఉండట్లేదో తెలుసా? ఎన్ని ఉన్నా నువ్వు ఎందుకు హ్యాపీగా ఉండట్లేదో తెలుసా? నీకెన్నో సౌకర్యాలు ఉన్నా, నీకెన్నో వస్తువులు ఉన్నా, నీ చుట్టూ 1000 మంది జనాలున్నా ఒంటరితనంతో ఎందుకు బాధపడుతున్నావో తెలుసా? భయంతో ఎందుకు బాధపడుతున్నావో తెలుసా? సంతోషం ఎందుకు ఉండట్లేదో తెలుసా? సమాధానం ఎందుకు ఉండట్లేదో తెలుసా? కేవలం ఒకటి, పరిశుద్ధాత్మ పొందుకోకపోవడం వల్ల, పరిశుద్ధాత్మ అనుభవం లేకపోవడం వల్ల నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావు. పరిశుద్ధాత్మ అనుభవంలో నువ్వు లేకపోవడం వల్ల నీకు ఎన్ని ఉన్నా, నీ చుట్టూ ఎంతమంది మనుషులు ఉన్నా నువ్వు భయంతో ఉన్నావు, నువ్వు సంతోషంగా ఉండట్లేదు. నువ్వు సంతోషంగా ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఇది వాక్య సత్యము. ఇది యేసు ప్రభు శిష్యులు పొందుకున్నారు. ఇది వాక్యానుసారమైనటువంటి పద్ధతి. ఇది దేవుడు నిర్ణయించిన కట్టడ. ఆత్మను పొందుకోవాలి, ఆత్మ మూలముగా నీటి మూలంగా జన్మించాలని దేవుడు మనతో సెలవిచ్చి ఉన్నారు. ఆత్మ మనలను శక్తిమంతులుగా చేసి ఆనందంతో బ్రతికేటట్లు చేస్తుంది. ఎన్నైనా మన జీవితంలో డ్రైనెస్ అనేది కనబడుతుందా? జీవితంలో మరి విశ్రాంతి లేదా? అలసట ఎక్కువైపోయిందా? పరిశుద్ధాత్మ శక్తితో నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ ఆ పరిశుద్ధాత్మతో మరి విశ్రాంతి అనేది కలుగుతుంది. నీకు బలం అనేది కలుగుతుంది. ఎంత ఫుడ్ తిన్నా నీరసంగానే ఉంటున్నావా? ఎప్పుడు నీరసంగా ఉంటున్నావా? దేవునితో నువ్వు తాకబడలేదేమో. దేవునితో తాకబడిన వారు దిగ్గున లేచారు. దేవునితో తాకబడిన కుంటివారు లేచారు. దేవునితో తాకబడిన మరి శవం కూడా దిగ్గున లేచి నించుంది. దేవుని మాట మరి విన్న శవం లాజరు దిగ్గున లేచి నడిచి ముందుకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి 38 సంవత్సరాలు కోనేటితో పడి ఉన్నవారు దేవుని శబ్దానికి, దేవుని వాక్కుకు విని లేచి లోబడి నడిచినట్లుగా, స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తాకిడి, ఆయన పరిశుద్ధాత్మ తాకిడి, ఆయన పరిశుద్ధాత్మ నింపుదల, ఆయన వాక్యము మన హృదయములోనికి వెళ్ళాలి. ఆయన సన్నిధిలో మనం ఉండాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు మన జీవితాలు శక్తివంతంగా ఉంటాయి. మనము లేస్తాం, మనం అన్ని పనులు చేసుకుంటాం, మనం నడుస్తాం, మనం చేయలేనివి మనం చేస్తాం, మనం నడవలేని జీవితంలో మనం అడుగులు వేస్తాం, మనం ముందుకు వెళతాం. ఇది చేయలేమనుకుంటున్నావేమో, ఇది చదవలేమనుకుంటున్నావేమో, ఇది మరి ఈ కార్యక్రమం జరగదనుకుంటున్నావేమో, కానీ నీకు ఆ సామర్థ్యం కలగచేవాడు దేవుడే. దేవుడు శక్తిమంతుడు. ఆ దేవుడు శక్తిని కలగజేస్తాడు. ఆ శక్తితో మరి నీకు కార్యాలు జరుగుతాయి, నీ పనులన్నీ చేసుకుంటావు. ఎనర్జీ, పరిశుద్ధాత్మ అనేది ఎనర్జీ, ఆత్మీయ ఎనర్జీ. సేవ చేయగలవు, ప్రభువు కొరకు ఎక్కువ ప్రార్థన చేయగలవు. పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు ఎక్కువ వాక్యాన్ని ధ్యానించగలవు. ఇతరులకు దేవుని కొరకు వివరించగలవు. క్రీస్తు సాక్షిగా నువ్వు ప్రకటించగలవు. మరి అంతేకాకుండా వాక్యమును ప్రకటించగలవు, పరిచారం చేయగలవు, ఆతిథ్యం చేయగలవు, ఇతరులను బలపరచగలవు, కన్నీళ్లు తుడవగలవు, గాయాలు కట్టేవాడిగా ఉంటావు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అర్థమైందా? యేసు ప్రభు శిష్యులు గాయాలు కట్టేవారుగా ఉన్నారు, దురాత్మలను వెళ్ళగొట్టేవారుగా ఉన్నారు, బలహీనులను బలపరిచేవారుగా ఉన్నారు, సత్యమైన మార్గంలో ప్రజలను నడిపించేవారుగా ఉన్నారు, సమస్యలు శోధనలను మరి
తట్టుకొని నిలబడి ధైర్యవంతులుగా నిలబడడానికి దేవుని శక్తి వారికి ఉపయోగపడింది. దేవుని వాక్యం ఉపయోగపడింది. యేసు ప్రభువును బట్టి శోధనల్లో కూడా వారు తట్టుకొని నిలబడ్డారు. ధైర్యంగా నిలబడ్డారు. సింహాల్లా నిలబడ్డారు. పారిపోలేదు. వారి గుండెల్లో ధైర్యం ఉంది. జ్ఞానము కలిగినటువంటి జీవితాన్ని వారు జీవించారు. వివేచనను మరి దేవుడు వారికి ఏం చేయాలి, ఏం చేయకూడదనే వివేచనను దేవుడు వారికి అనుగ్రహించాడు. వారి జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేర్చబడింది. ఒకటి, రక్షణ పొందుకోవడం ద్వారా. 2, పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా. ఈ అంత్య దినాల్లో రక్షణ పొందుకొని ఉంటే సరిపోదు, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. రక్షణ పొందుకున్న వారు దేవుని కొరకు పరిపూర్ణంగా వాడబడలేరు. దేవుని అభిషేకాన్ని పొందుకున్న వారు మాత్రమే దేవుని కొరకు పరిపూర్ణంగా వాడబడగలరు. కొద్దిగా మనం అభిషేకం కాదు, పరిపూర్ణమైన అభిషేకం పొందుకోవాలి. ప్రతిరోజు దేవుని అభిషేకాన్ని పొందుకోవాలి. ప్రతిరోజు దేవుని వాక్యంతో మనలను మనం సరి చేసుకోవాలి. ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా మనలను మనం బలపరుచుకోవాలి. మందిరంలో దేవుడు మనల్ని బలపరుస్తాడు. మన కాపరుల ద్వారా బలపరుస్తాడు. మన బంధువుల ద్వారా బలపరుస్తాడు. కుటుంబ సభ్యుల ద్వారా బలపరుస్తాడు. వ్యక్తిగతంగా మనకు కూడా శ్రద్ధ అనేది ఉండాలి. ప్రార్థన జీవితం ఉండాలి. ప్రార్థన మంట కలిగిన వారంగా ఉండాలి. ప్రభు పని చేయాలనే మంట కలిగిన వారంగా ఉండాలి. దేవుని కొరకు నేను బ్రతకాలి అనే ఆలోచన ఉండాలి. ఎంతసేపు కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఈ లోకం కొరకే, పొట్ట కొరకే బ్రతకకూడదు. దేవుని కొరకు బ్రతకాలి. ప్రజల కొరకు బ్రతకాలి. మంచి చేయాలి. ఇతరులకు ఆలోచన చెప్పేవారుగా ఉండాలి. ఇతరికి కౌన్సిలింగ్ చేసేవాళ్ళుగా ఉండాలి. ఇతరుల యోగక్షేమములు విచారించేవారిగా ఉండాలి. అట్టి రీతిగా ఉన్నప్పుడు దేవుడు మనలో నిలిచి ఉంటాడు. దేవుడి వాక్యము దీవించునుగాక. ఎవరైతే మరణించిన కుటుంబాల్లో మరణము సంభవించి బాధల్లో, వేదనలో ఉన్నారో మిమ్మల్ని దేవుడు వాక్యము ద్వారా బలపరచి, పరిశుద్ధాత్మతో నింపి బలపరిచి, క్రీస్తు శిలువ సాక్షులుగా, యేసు క్రీస్తు సాక్షులుగా మిమ్మల్ని వాడుకొనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.